హాయ్ హలో అందరికి నమస్కారం. అమ్మ చెప్పండి, అసలు జీవితం అంటే ఏంటి? అసలు లైఫ్ అంటే ఏంటి? అసలు మీరు జీవితంలో మీరు చూసిన కష్టాలు కానీ మీరు జీవితం మీకు నేర్పించిన అంటే ఏమేమి నేర్పించింది? మీరు ఏ స్థాయి నుంచి ఇంతవరకు వచ్చినారు? అసలు మీరు చూసిన లైఫ్ అంటే ఏంటి? అసలు వాట్ ఇస్ లైఫ్? జీవితం అంటే ఒకటే చెప్తున్నానండి నేను. కష్టము సుఖం. దాని వెనుక ఎంత కష్టం ఉంటే మనకు అంత సుఖం ఉంటుంది. మనం కష్టపడిందే మనకు వస్తుంది, కానీ ఉచితమైంది ఏది రాదు. ఆ? మా భార్య మా ఆయన వాళ్ళ శాలరీ చాలా తక్కువ అవడం వల్ల నేను బయటికి వెళ్ళి ఇలా కుట్టుకొని సంపాదించవచ్చు అనే ఐడియా నాకు వచ్చింది. కాబట్టి ఇది చిన్నప్పటి సంది మాది కుల వృత్తి. వేరే పనులు రావు నాకు. ఇది కుల వృత్తిని నేను మా అమ్మ మా నాన్న వాళ్ళు కుడుతుంటే చూసి నేర్చుకొని ఇలా బయటకు వచ్చి బతుకుతున్నాను అంతే. ఇక దాన్ని బట్టి మా పిల్లలను పోషించుకుంటున్నాను, ఇల్లు కిరాయి కట్టుకుంటున్నాను, దాని అవసరాలు తీర్చుకుంటున్నాను. మాకు ఇంకా పెద్ద పెద్ద ఆశలు ఏం లేవు. మాకు అవసరాలు తీర్తే చాలనుకుంటున్నాం. మా పిల్లలు మంచి వృద్ధులు కావాలని కోరుకుంటున్నాం. ఎంతవరకు చదువుకున్నారమ్మా మీరు? 10th వరకు చదివినాను. ఎంతవరకు చదువుకున్నారు? అంటే మీకు చదువుకున్నారు కదా ఆ రోజులల్లో, అంటే మీరు వేరే జాబ్ చేసే ఛాన్స్ ఉంది కదా? చేయొచ్చు, కానీ మేము అప్పట్లో ఇంట్లోకేంచి వెళ్ళి బయటికి వెళ్తే వేరే మాటలు అనేవాళ్ళు. అందుకే మేము ఇక ఇంట్లో ఏది ఉంటే అది దాంతో పని చేసుకునే వాళ్ళం. ఓకే అమ్మా. జీవితం అంటే కష్టపడడం, కష్టపడాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అంటే ఏంటి అసలు వాట్ ఈస్ లైఫ్? లైఫ్ అంటే కష్టపడాలి, ఆ? మంచి పేరు తెచ్చుకోవాలి, నలుగురిలా పేరు సంపాదించుకోవాలి. ఎవరైనా ఏమన్నా అంటే నీ పేరు ఏమన్నా అంటే పలానా పేరు, ఎవరి కొడుకు పేరు అంటే పలానా తండ్రి కొడుకు, తండ్రి కొడుకు పేరు చెప్పుకోవాలంటే నిలబెట్టుకోవాలి. అట్లుండాలి. కానీ ఇట్లా ఈ సమాజంలో ఇప్పుడు అంటే అన్ని వేరియేషన్ వేరే వేరే అవుతున్నాయి. కజిరు లవ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. అది ఒక జీవితం కాదు. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, మంచి మెసేజ్ ఇవ్వాలి. ఏంటంటే స్టడీ కానీ హార్డ్ వర్క్ కానీ ఏది ఎంచుకున్నా కూడా దాంట్లో కూడా మంచి ఒక పేరు సంపాదించుకొని మనం పేరు నిలబెట్టుకోవాలి. అదే జీవితం. జీవితం అంటే ఏంటంటే అన్న, ఒక ఏజ్ వస్తుంది, ఒక ఏజ్ వచ్చే వరకు అమ్మ నాన్న మీద ఆధారపడి ఉంటాం. ఆ తర్వాత మా అమ్మ నాన్న కూడా కొంచెం ఏజ్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అనుకో, వాళ్ళ కొడుకుల బిడ్డల భవిష్యత్తు వేరే ఉంటుంది. కొంచెం డైలీ వేజెస్ ఉంటారు చూడు, వాళ్ళ లైఫ్ వాళ్ళ కొడుకుల బిడ్డల జీవితం వేరే ఉంటుంది. ఇప్పుడు మేము ఉన్నాం, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, మా మదర్ ఎంప్లాయీ కాదు, గవర్నమెంట్ డైలీ లేబర్స్. మేము కొంచెం మా వరకు మా అమ్మ నాన్న ఎంతో వరకు శక్తి ఉందేనో అంతవరకు చదివించిండు. 10 వరకు చదివించిండు. 10 తర్వాత అమ్మ నాన్న ఏజ్లో ఉన్నారు, కానీ శక్తి లేదు వాళ్ళకు కష్టపడాలి. ఆ తర్వాత మాకు కూడా 16-18 ఏళ్ళు వచ్చినాయి. అప్పటి నుంచి మేము తోసిన పని చేసుకుంటూ పోతున్నాం. దాని తర్వాత ఆటో నేర్చుకున్నాక ఆటో లైన్లో పోయినాం, అదొక లైఫ్. దాని తర్వాత ఆటో లైన్లో ఇచ్చేసి మళ్ళీ కారు నేర్చుకున్న తర్వాత అదొక లైఫ్ అయినాక మళ్ళీ లారీ డీజల్ అట్లా చేంజ్ అవుతా ఉన్నది. అంటే కొంతమంది ఎంప్లాయీస్ బిజినెస్ వాళ్ళ బిడ్డలు కొడుకులది లైఫ్ వేరు, ఈ మామూలుగా లేబర్ ఉంటారు కదా వాళ్ళ కొడుకు జీవితాలు బిడ్డల జీవితాలు లైఫ్ వేరు. అది ఏంటంటే మనము పుట్టినప్పుడేమో అమ్మ ప్రేమ, పెరిగే కొద్దీ మనకి ఫస్ట్ చిన్నపిల్లలతో ఆటల నుంచి పెరిగే కొద్దీ చదువు తర్వాత జీవితం, ఫ్యామిలీని పోషించాలి. మనం కష్టపడే టైంలో చాలా మంది మనల్ని వెక్కిరిస్తారు. మనం వాళ్ళని ఏమనుకోకుండా మనది మనం చేసుకొని వెళ్తే లైఫ్ సక్సెస్ అవుతుంది. మనది మనం చూసుకొని పక్క వాళ్ళది వదిలేసి మనం జీవితంలో ఎంతవరకు కష్టపడాలో అక్కడ కష్టపడి ఎంజాయ్ చేయాల్సిన వాటిలో చేయాలి. జీవితం చాలా విలువైనది. డోంట్ వేస్ట్ టైం. हार्ड वर्क और मतलब परेशानी होती है, प्रॉब्लम्स वगैरह, रिस्पॉन्सिबिलिटी, बहुत कुछ है इस लाइफ में. दिखने में सामने हंसता इंसान
पर अंदर से रोता है, मतलब अंदर से क्राई करता है, क्राइंग करता है। तो लाइफ इज बहुत, मतलब लाइफ बहुत डेंजरस है। मतलब अपन जब तक बचपन में है, जब तक जिंदगी अच्छी टिक कटती है, बाकी बचपन के बाद बस 18 प्लस के होने के बाद लाइफ स्ट्रगल हो जाती है कि वो बचपन कहाँ गया अपना। बचपन को जीने की कोशिश करते हैं अपन, वो बचपन खो जाता है अपना। बचपन में सोचते थे कि यार बड़े होंगे तो ये रहेगा अपने पास, ये रहेगा, लेकिन बचपन, वही बचपन हमारी जिंदगी रहती है, बचपन ही हमारी जिंदगी रहती है। मैं भी अब स्ट्रगल करता हूँ। मैं एमपी का हूँ, यहाँ का नहीं हूँ। एमपी से यहाँ काम करने आओ तो मुझे पता है कि मतलब घर क्या होता है और बाहर निकलोगे तो क्या होता है। तो लाइफ इज వెరీ నా పరంగానైతే లైఫ్ అంటే లర్నింగ్ బ్రో. లైఫ్ అనేది ఇప్పుడు మన జీవితంలో ఏదో ఒకటి నేర్పించుకునే ఉంటది. అంటే లైక్ పరంగా ఏదైనా సరే, మనీ అయినా సరే, లవ్ అయినా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే, లైఫ్ అంటేనే లర్నింగ్ బ్రో. ఇప్పుడు ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటది అంతే. ఇక లైఫ్ అంటే లైఫ్ అంటే లర్నింగ్. ఇప్పుడు ఏదో ఒక పాఠం నేర్చుకుంటా, ఇప్పుడు ఏదో ఒక లెసన్ నేర్చుకుంటూ ఉంటది అంతే. ఓకే, థ్యాంక్ యూ బ్రో. లైఫ్ అంటే మన నచ్చినంత ఉండడం, మన నచ్చినంత ఎంజాయ్ చేయడం, మన పేరెంట్స్ హ్యాపీగా ఉంచడం, ఆ, మనకి నచ్చినంత ఉండడం ఇస్ లైఫ్. నా దృష్టిలో అయితే అది లైఫ్ అంటే. లైఫ్ అంటే మనకు నచ్చినట్టు మనకు నచ్చినట్టు ఉండడం, ఎవరు ఎట్లుంటారో మనకు సంబంధం లేదు. సమాజంలో మనం ఎట్లుండే ఎవడు మనకు అనేటు అంటాడు బరాబర్, కానీ మన ఇష్టం, మనం ఎట్లుండాలి అట్లుండాలి, అది లైఫ్ అంటే. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ లేరు అనుకో ఏది లేదు. మనం ఏది చేయాలన్నా మనకు ఫ్రెండ్స్ కావాలా. బయట ఎరగాలన్నా, ఏం చేయాలన్నా, ఒక అమ్మాయిని సెట్ చేసుకోవాలన్నా, బ్రేకప్ అయినా, తాగాలని ఏది చేయాలన్నా మనకు ఫ్రెండ్స్ లేకుంటే లైఫ్ లేదు. అమ్మాయినా అనుకో అమ్మాయితోడే ఇరుతావు, ఫ్రెండ్స్ ఉన్నా అనుకో దునియా అంతా ఇరుతావు. నీ క్లాస్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కడ పోయినా మనకు ఫ్రెండ్స్ లేని లైఫ్ లేదు. లైఫ్ అంటే మనకు ఫ్రెండ్స్ కావాలంతే. ఓకే ఓకే. లైఫ్ అంటే చిన్నప్పటి కంచెలు కష్టపడ్డాం అన్న చాలా. స్కూల్ పోయినాం, స్కూల్ పోయే టైంలో కూడా వ్యవసాయం చేసినాం. స్కూల్ అయిపోయిన తర్వాత ఒక 20-30 సంవత్సరాల దాకా వ్యవసాయం చేసినాం. ఆడ పంటలు సరిగా లేక హైదరాబాద్కి వచ్చినాం. ఇక వచ్చినప్పటి నుండి కొబ్బరి బండల వ్యాపారం మాది. మాకు 3 పిల్లలు. ఈ పిల్లలు మేము కష్టపడ్డాం, మా లేక మా పిల్లలు కూడా కష్టపడుతూ కొంచెం చదువుకొని జర భవిష్యత్తు జర మంచిగా ఉండాలి. కష్టపడితేనే ఏదైనా సుఖం. అది నా విలువ మనది. ఏం చేస్తున్నారు మీ పిల్లలు? పిల్లలంటే ఇప్పుడు పెద్ద ఆమె మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు రెండోగా ఆమె ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు చిన్న ఆమె కూడా డిగ్రీ అయిపోయింది. ఒక మ్యారేజ్ అయిపోయింది, 2 మ్యారేజ్ ఉన్నారు. ఇక మా కష్టం దాంది, దీంతో మనం ఇప్పుడు మ్యారేజ్ చేయాలంతే. జీవితం అంటే కష్టపడమే జీవితం. కష్టపడమే జీవితం అంతే. సుఖంగా పెరగాలంటే ఇక గొప్పలు అంటే వాళ్ళకి సుఖం ఉంటుందిలే. అవును అది వాళ్ళ కష్టం అర్థం కాదు, ఇక వాళ్ళ సుఖం నుండే పెరుగుతారు వాళ్ళు. అవును. అందరితో ఒక తీరు ఉండదు. ఉండదు అంతే. ఇది కష్టం మనది. చదువుకోవాలి అంతే, కష్టపడాలి, తర్వాత సుఖపడాలి. కష్టపడితేనే సుఖం. ఏదైనా కష్టపడితే దాని వాల్యూ తెలుస్తుంది అంతే. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు మాకి దీని వరకు అయితే కష్టపడతాను, కానీ దాని వాల్యూ తెలిసిపోయింది. ఇది సుఖం ఉన్నది అంటే కూడా అది. ఓకే, థ్యాంక్ యూ.